హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికి ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా బాగా రాయాలని, మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి 8థ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ అనేది అవుతుందండి ప్రెజెంట్. ఇది 18థ్ వీడియో అనుకుంటా. నాకు అంత ఐడియా లేదు. రోజు వీడియోస్ పెడుతున్నాను. ఒకసారి చెక్ చేసుకోండి. వీడియోస్ మనకి ఎక్కువ కంటెంట్ ఉందండి 8థ్ క్లాసు. అందువల్ల లెసన్ వైస్ చెప్పడం వల్ల మనకు వీడియోస్ అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి. దీనికి ముందు మనం థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ అనే తెలుగు టెక్స్ట్ బుక్‌లు మాత్రమే కంప్లీట్ అయ్యాయండి. అది లెసన్ వైస్ బిట్స్ చెప్పుకున్నాము. ఒకసారి చెక్ చేయండి కొత్త వాళ్ళైతే. పాత వాళ్ళైతే వాళ్ళు డైలీ చూస్తున్నారు. కొత్త వాళ్ళైతే ఒకసారి చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ చెప్తున్నానండి. లెసన్ వైస్ టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు బాధపడవలసిన అవసరం లేదు. అన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 8థ్ అవుతుంది. 8థ్ అయిన వెంటనే మనం 9థ్ గాని, మెథడాలజీ గాని చెప్పుకుంటామండి. ఆ రెండిట్లో ఏదో ఒకటి చెప్పుకుంటాము. ఇది అయిపోయిన వెంటనే తెలుగు అయిన వెంటనే మనం హ్మ్. వేరే సబ్జెక్ట్‌కి వెళ్ళడం జరుగుతుంది. చాలామంది అసలు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ఒకసారి చెక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్‌లో మనకి ఒక 2 ప్లే లిస్టులు ఉంటాయండి. అందులో ఒకటి మనకి డీఎస్‌కి సంబంధించి ఒక ప్లే లిస్ట్ ఉంటుంది. అది మనకి జీడీఎస్ ఛానల్ డీఎస్‌సీ బిట్స్ అని ఒక ప్లే లిస్ట్ ఉంటుంది. జీడీఎస్ ఛానల్ డీఎస్‌సీ బిట్స్ అని ఒక ప్లే లిస్ట్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే మనకు డీఎస్‌సీకి సంబంధించి అన్ని బిట్స్ అందులో ఉంటాయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అవి. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి చెక్ చేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు మన టాపిక్‌లోకి వెళ్తే మనకి ఇది 8థ్ క్లాస్‌లో గుష్వం లెసన్ అండి ఇది. గుష్వం. ఇది గుష్వం అనే ఒక లెసన్ అండి. దానికి సంబంధించి బిట్స్ ఇవి. ఈరోజు ఇదొక లెసన్ 8థ్ క్లాస్‌లో. దాని గురించి ఇప్పుడు మనం బిట్స్ అనేవి చెప్పుకుందాము. చూడండి 'గుష్వం' అనే పాఠం రచయిత ఎవరు? 'గుష్వం' అనే పాఠం యొక్క రచయిత ఎవరని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి ఏడిద కామేశ్వరరావు, రెండోది ఏడిద సుబ్బారావు, ఏడిద రామారావు, కమలాకర కామేశ్వరరావు. ఈ నలుగురిలో ఎవరు 'గుష్వం' అనే పాఠం యొక్క రచయిత ఎవరని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ఏడిద కామేశ్వరరావు అండి. ఏడిద కామేశ్వరరావు గారు 'గుష్వం' పాఠం యొక్క రచయిత. నెక్స్ట్ 'గుష్వం' పాఠం ప్రక్రియ ఏంటి? 'గుష్వం' పాఠం యొక్క ప్రక్రియ ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్‌లో మనం చూసుకుంటే నాటిక, రెండోది వ్యాసం, మూడోది వచన కవిత, నాలుగోది కథ అండి. నాలుగింట్లో ఏంటి 'గుష్వం' అనే పాఠం యొక్క ప్రక్రియ ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. నాటిక అండి. 'గుష్వం' అనే పాఠం నాటిక. 'గుష్వం' పాఠం యొక్క ప్రక్రియ ఏంటండి? నాటిక. నెక్స్ట్ మనం చూడండి 'గుష్వం' పాట ఇతివృత్తం ఏంటి? ఇతివృత్తం ఏంటని అడుగుతున్నాడు. ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చారు. అందులో ఫస్ట్ చూడండి ఆశయం, రెండోది కుటుంబ విలువలు, మూడోది సంస్కృతి సంబంధాలు, నెక్స్ట్ సామాజిక స్పృహ. ఈ నాలుగింట్లో ఏంటి అడుగుతున్నారండి. 'గుష్వం' పాఠం ఇతివృత్తం ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. హాస్యం అండి. ప్రక్రియ అంటే నాటిక, ఇతివృత్తం అంటే హాస్యం అండి. 'గుష్వం' పాఠం యొక్క ఇతివృత్తం హాస్యం, ప్రక్రియ ఏంటంటే నాటిక. 'గుష్వం' అనే పాఠానికి మూలం ఏంటి? 'గుష్వం' అనే పాఠానికి మూలం ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి బాలబంధు, రెండోది బాలజ్యోతి, మూడోది బాలతెర, నాలుగోది పసిడి తెర. ఈ నాలుగింట్లో ఏంటి 'గుష్వం' అనే పాఠానికి మూలం ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. పసిడి తెర అండి. పసిడి తెర 'గుష్వం' అనే పాఠానికి మూలం పసిడి తెర. నెక్స్ట్ మనం చూడండి గుమ్మడికాయ పగిలితే దీనిని గుర్రం పిల్లగా భావించి దాని వెంట శిష్యులు పరిగెత్తారు. గుమ్మడికాయ పగిలితే దీనిని గుర్రం పిల్లగా భావించి దాని వెంట శిష్యులు పరిగెత్తారు అని అన్నారు. మనకు ఫస్ట్ ఆప్షన్ కుందేలు, రెండోది కుక్క పిల్ల, మూడోది కోడి పిల్ల, నాలుగోది ఎలుక. నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. కుందేలు. గుమ్మడికాయ పగిలితే కుందేలు గుర్రం పిల్లగా భావించి దాని వెంట శిష్యులు పరిగెత్తారు. నెక్స్ట్ 'గుష్వం' నాటికలో గుర్రానికి అశ్వం అని మరొక పేరు చెప్పినది ఎవరు? 'గుష్వం' అనే నాటికలో గుర్రానికి అశ్వం అని మరొక పేరు చెప్పినది ఎవరని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి చెన్నడు, రెండోది పరమానందయ్య, మూడోది తిన్నడు, నాలుగోది పెద్ద మనిషి. ఈ నలుగురిలో ఎవరని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. పరమానందయ్య. ఆ 'గుష్వం' నాటికలో గుర్రానికి అశ్వం అని మరొక పేరు చెప్పినది పరమానందయ్య.
నెక్స్ట్ గుశ్వ నాటికలో శిష్యులు దేని గురించి గుడ్డిగా భావించారు? దేనిని గురించి గుడ్డిగా భావించారు అడుగుతున్నారు. గుశ్వ అనే నాటికలో శిష్యులు దేని గురించి గుడ్డిగా భావించారు అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి బొప్పాయి, రెండోది పుచ్చకాయ, మూడోది కొబ్బరికాయ, నాలుగోది బూడిద గుమ్మడికాయ. నాలుగింట్లో ఏంటి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. బూడిద గుమ్మడికాయ అండి. ఏంటండి? బూడిద గుమ్మడికాయ. గుశ్వ నాటికలో శిష్యులు బూడిద గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ గుర్రం గుడ్డుగా భావించారు. నెక్స్ట్ గడి అంటే అర్థం ఏంటి? గడి అని పదానికి అర్థం ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి 12 నిమిషాల కాలం, 18 నిమిషాల కాలం, 16 నిమిషాల కాలం, 24 నిమిషాల కాలం. ఈ నాలుగింట్లో ఏంటి? గడి అనే పదానికి అర్థం ఏంటి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. 24 నిమిషాల కాలం అండి. 24 నిమిషాల కాలాన్ని మనం గడి అని అంటాము. నెక్స్ట్ మీ శిష్యులు సృష్టించిన గుశ్వం మాత్రము కలకాలం ఉంటుంది అన్నది ఎవరు? మీ శిష్యులు సృష్టించిన గుశ్వం మాత్రము కలకాలం ఉంటుంది అన్నది ఎవరు? ఫస్ట్ చూడండి రాజు, రెండోది పెద్ద మనిషి, మూడోది రైతు, నాలుగోది గున్నడు. ఎవరన్నారు ఈ మాటలను అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. పెద్ద మనిషి. మీ శిష్యులు సృష్టించిన గుశ్వం మాత్రము కలకాలం ఉంటుంది అన్నది మనకి పెద్ద మనిషి అండి. నెక్స్ట్ చావలేక బతికి వచ్చాం గురువుగారు అన్నది ఎవరు? చావలేక బతికి వచ్చాం గురువుగారు అన్నది ఎవరని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి గున్నడు, రెండోది చెన్నడు, మూడోది పెద్ద మనిషి, నాలుగోది గురువు. నలుగురిలో ఎవరన్నారు ఈ వాక్యాన్ని అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. చెన్నడు. చావలేక బతికి వచ్చాం గురువుగారు అన్నది ఎవరంటే చెన్నడు. చావలేక బతికి వచ్చాం గురువుగారు అన్నది ఎవరండి? చెన్నడు. నెక్స్ట్ మనకు చూడండి 11ది గుర్రం గుడ్డు కొనడానికి తిన్నడు గురువుగారి వద్ద తీసుకున్న వరహాల సంఖ్య ఎంత? గుర్రం గుడ్డు కొనడానికి తిన్నడు గురువుగారి వద్ద తీసుకున్న వరహాల సంఖ్య ఎంత అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి 10 వరహాలు, రెండోది 20 వరహాలు, మూడోది 30 వరహాలు, 25 వరహాలు. ఈ నాలుగింట్లో ఎన్ని తీసుకున్నారు అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 10 వరహాలు తీసుకున్నారు. గుర్రం గుడ్డు కొనడానికి తిన్నడు గురువుగారి వద్ద తీసుకున్న వరహాల సంఖ్య 10 వరహాలు. చూడండి బతకలేక సచ్చి వచ్చాం గురువుగారు అన్నది ఎవరు? బతకలేక సచ్చి వచ్చాం గురువుగారు అన్నది ఎవరు? మనం ముందే చెప్పుకున్నాం కదండి. ఎవరన్నారు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ 4 ఆప్షన్లు గున్నడు, చెన్నడు, తిన్నడు, గురువుగారు. నలుగురిలో ఎవరని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. గున్నడు. బతకలేక సచ్చి వచ్చాం గురువుగారు అన్నది గున్నడు. నెక్స్ట్ గుశ్వ నాటకంలో మొత్తం పాత్రలు ఎన్ని? గుశ్వ అనే నాటకంలో మొత్తం పాత్రలు ఎన్ని అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి 4, రెండోది 5, మూడోది 6, నాలుగోది 7. ఎన్ని పాత్రలు ఉన్న గుశ్వ నాటకంలో అని అడుగుతున్నారు. మనకి ఇంకా ఇక్కడ ఆప్షన్ 2 అండి. 5 పాత్రలు ఉన్నాయి. గుశ్వ నాటకంలో మొత్తం పాత్రలు 5. నెక్స్ట్ 14 చూడండి పసిడితెర అనే పుస్తకాన్ని ప్రచురించిన వారు ఎవరు? పసిడితెర అనే పుస్తకాన్ని ప్రచురించిన వారు ఎవరని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి కేంద్ర బాలల అకాడమీ, రెండోది కేంద్ర సాహిత్య అకాడమీ, మూడోది జవహర్ బాల భవన్, నెక్స్ట్ నాలుగోది ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ. ఎవరు పసిడితెర అనే పుస్తకాన్ని ప్రచురించిన వారు అని అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ. ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ వారు పసిడితెర పుస్తకాన్ని ప్రచురించిన వారు. నెక్స్ట్ గుశ్వం పదాన్ని కనుగొన్నది ఎవరు? గుశ్వం అనే పదాన్ని కనుగొన్నది ఎవరు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి చెన్నడు, రెండోది గున్నడు, మూడోది తిన్నడు, నాలుగోది ఆరుద్ర. ఈ నలుగురిలో ఎవరు గుశ్వం అనే పదాన్ని కనుగొన్నది అని అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. చెన్నడు. గుశ్వం అనే పదాన్ని కనుగొన్నది ఎవరండి? చెన్నడు. మనకి ఇది గుశ్వం అనే లెసన్కి సంబంధించి బిట్స్ అండి. మరి ఈ బిట్స్ చాలా తక్కువ ఇచ్చారు. ఇతరులు చిన్న లెసన్ అందువల్ల కొంచెం బిట్స్ వచ్చాయి. అలాగే మనం ఇంకో లెసన్ చెప్పుకుందాం. దీని కంటిన్యూషన్ అండి. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. ఓకే మనం నెక్స్ట్ లెసన్ ఏంటంటే గులాబీ అత్తర్ అండి. ఇది 8th క్లాస్లో ఉన్న లెసనే. గులాబీ అత్తర్ అనేది 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న లెసను. ఈ ప్రక్రియ ఏంటంటే కథ అండి. ఇతివృత్తం ఏంటంటే మానవ సంబంధాలు. గులాబీ అత్తరు పాఠం యొక్క ఇతివృత్తం ఏంటంటే మానవ సంబంధాలు, ప్రక్రియ ఏంటంటే కథ. దానికి సంబంధించిన బిట్స్ అనేవి ఎలా ఇచ్చారో మనం చూద్దాము. ఫస్ట్ చూడండి గులాబీ అత్తరు పాఠం రచయిత ఎవరు?
గులాబీ అత్తరు పాఠం యొక్క రచయిత ఎవరని అడుగుతున్నారు. మనకి ఇక్కడ చూడండి. ఫస్ట్ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, రెండోది శ్రీపాద రామకృష్ణ శాస్త్రి, మూడోది శ్రీపాద రమణయ్య శాస్త్రి, 4 శ్రీపాద కృష్ణమూర్తి. ఈ నలుగురిలో ఎవరని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అని అతను గులాబీ అత్తరు పాఠాన్ని రచించారు. గులాబీ అత్తరు పాఠాన్ని రచించినది శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. గులాబీ అత్తరు పాఠం ప్రక్రియ ఏంటి? గులాబీ అత్తరు పాట ప్రక్రియ ఏంటి అన్నాడు. ఫస్ట్ చూడండి కథ, రెండోది నాటిక, మూడోది వ్యాసం, నాలుగోది వచన కవిత. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, కథ అండి. గులాబీ అత్తరు పాఠం యొక్క ప్రక్రియ ఏంటంటే కథ. గులాబీ పాఠం ప్రక్రియ ఏంటంటే గులాబీ అత్తరు పాఠం యొక్క ప్రక్రియ ఏంటంటే కథ అండి. నెక్స్ట్ గులాబీ అత్తరు పాట ఇతివృత్తం ఏంటి? ఇతివృత్తం ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ 4 ఆప్షన్లు ఫస్ట్ చూడండి. మానవ సంబంధాలు, సామాజిక చైతన్యం, మూడోది కుటుంబ విలువలు, శాస్త్ర విజ్ఞానం. నాలుగింట్లో ఏంటి అడుగుతున్నారు. గులాబీ అత్తరు పాట ఇతివృత్తం అని. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, మానవ సంబంధాలు. గులాబీ అత్తరు పాట యొక్క ఇతివృత్తం మానవ సంబంధాలు, ప్రక్రియమో కథ. నెక్స్ట్ ఢిల్లీ నుంచి అత్తరు వర్తకుడు దర్శనం కోరుకుంటున్నారు అని విన్నవించింది ఎవరు? ఢిల్లీ నుంచి అత్తరు వర్తకుడు దర్శనం కోరుకుంటున్నారని విన్నవించింది ఎవరని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి జవాను, రెండు దివాంజీ, మూడు రాణేదారు, నాలుగోది కాస్. నాలుగింట్లో ఎవరని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, జవాను. ఎవరన్నారండి? జవాన్. ఢిల్లీ నుంచి అత్తరు వర్తకుడు దర్శనం కోరుకుంటారని విన్నవించింది ఎవరంటే జవాను. నెక్స్ట్ కళా హృదయం లేని అధికారుల వల్ల మనస్తాపానికి గురైన గకురుల్లి ఖాన్ అనే షకురుల్లి ఖాన్ అనే కళాకారుడికి సంబంధించిన కథ ఏంటి? కళా హృదయం లేని అధికారుల వల్ల మనస్తాపానికి గురైన షకురుల్లి ఖాన్ అనే కళాకారుడికి సంబంధించిన కథ ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి నీతి పరిమళాలు, రెండోది గుష్వం, మూడోది గులాబీ అత్తరు, నాలుగోది హరిశ్చంద్రుడు. నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, గులాబీ అత్తరు. గులాబీ అత్తరు అండి. నెక్స్ట్ మనకి రెక్కలుండటమే వస్తే ఎక్కడో చోట వెళ్ళి వాళ్ళక ముడుచుకుంటాడా మరి ఎవడైనా అన్నది ఎవరు? రెక్కలుండటమే వస్తే ఎక్కడో చోట వెళ్ళి వాళ్ళక ముడుచుకుంటాడా మరి ఎవడైనా అన్నది ఎవరు? జవాను, దివాంజీ, షుకురుల్లి, మహారాజ్. ఎవరన్నారు ఈ మాటలను అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్, దివాంజీ అండి. దివాంజీ అన్నారు ఈ మాటలు. నెక్స్ట్ చిరవాంఛ దీర్ఘశ్రమ ఇలా వ్యర్థమైపోతున్నందుకు కుమిలిపోయింది ఎవరు? చిరవాంఛ దీర్ఘశ్రమ ఇలా పోతున్నందుకు కుమిలిపోయింది ఎవరని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి దివాంజీ, రెండోది షుకురిల్లి ఖాన్, మూడోది మహారాజు, నాలుగోది తిమ్మ గజపతి. ఎవరు కుమిలిపోవడం జరిగింది అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, షుకురిల్లి ఖాన్ అండి. షుకురిల్లి ఖాన్ చీరవాంఛ దీర్ఘశ్రమ ఇలా వ్యర్థమైపోతున్నందుకు కుమిలిపోయింది ఎవరంటే షుకురిల్లి ఖాన్ అండి. నెక్స్ట్ షుకురిల్లి ఖాన్ పూర్వీకులు విదేశాల నుంచి వచ్చి ఎక్కడ స్థిరపడ్డారు? షుకురిల్లి ఖాన్ పూర్వీకులు విదేశాల నుంచి వచ్చి ఎక్కడ స్థిరపడ్డారు అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి కలకత్తా, రెండోది బొంబాయి, మూడోది ఢిల్లీ, నాలుగోది బెంగుళూరు. నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, ఢిల్లీలో షుకురిల్లి ఖాన్ పూర్వీకులు విదేశాల నుంచి వచ్చి ఢిల్లీలో స్థిరపడ్డారు. నెక్స్ట్ షుకురిల్లి ఖాన్ పూర్వీకులు చేసే వ్యాపారం ఏది? ఏ వ్యాపారం చేశారు? షుకురిల్లి ఖాన్ పూర్వీకులు చేసే వ్యాపారం ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి అత్తరు, రెండోది బంగారం, మూడోది వడ్రంగి, నాలుగోది బట్టల నేత. నాలుగింట్లో ఏంటి షుకురిల్లి ఖాన్ పూర్వీకులు చేసే వ్యాపారం ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, అత్తరు వ్యాపారం చేసేవాళ్ళు. షుకురిల్లి ఖాన్ పూర్వీకులు చేసే వ్యాపారం అత్తరు అండి. 2 తులాల మల్లె అత్తరు తయారవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఎన్ని వసంతాలు పడుతుంది?
2 తులాల మల్లె అత్తరు తయారవ్వడానికి ఎన్ని వసంతాలు పడుతుంది అంటున్నారు. ఫస్ట్ చూడు 2 వసంతాలు, రెండోది 3 వసంతాలు, మూడోది 4 వసంతాలు, నాలుగోది 5 వసంతాలు. ఎన్ని వసంతాలు పడుతుందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. 2 వసంతాలు. 2 తులాల మల్లె అత్తరు తయారవ్వడానికి మనకి 2 వసంతాలు పడుతుంది. షుకురిల్ ఖాన్ అత్తరు వీరికి నచ్చలేదు. ఎవరికి నచ్చలేదు. షుకురిల్ ఖాన్ అత్తరు ఎవరికి నచ్చలేదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి దివాంజీ, రెండోది మహారాజు, మూడోది తిమ్మ గజపతి, నాలుగోది రాణేదారు. నలుగురిలో ఎవరికి షుకురిల్ ఖాన్ అత్తరు నచ్చలేదంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. దివాంజ్కి. దివాంజ్కి షుకురిల్ ఖాన్ అత్తరు నచ్చలేదు. నెక్స్ట్ ఖాన్ 2 సంవత్సరాలు కష్టపడి తయారు చేసిన అత్తరు పేరేంటి? ఖాన్ 2 సంవత్సరాలు కష్టపడి తయారు చేసిన అత్తరు ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి గులాబీ అత్తరు, రెండోది మల్లె అత్తరు, మూడు సంపంగి అత్తరు, చామంతి అత్తరు. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. గులాబీ అత్తరు. ఖాన్ 2 సంవత్సరాలు కష్టపడి తయారు చేసిన అత్తరు గులాబీ అత్తరు అండి. నెక్స్ట్ మనకు చూడండి ఖాన్ గులాబీ అత్తరు చేశాను పగలగొట్టిన ప్రదేశం ఏది? ఖాన్ గులాబీ అత్తరు చేశాను పగలగొట్టిన ప్రదేశం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి రాజమందిరంలో, రెండోది రాజు దగ్గర, మూడోది కోట గోడ మీద, నాలుగో ఢిల్లీ పాదుషా ముఖంపై. ఎక్కడ మనకి అతను ఖాన్ గులాబీ అత్తరు చేశారో పగలగొట్టిన ప్రదేశం అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. కోట గోడ మీద. ఖాన్ గులాబీ అత్తరు చేశాను పగలగొట్టిన ప్రదేశం కోట గోడ మీద. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ రాణేదారు పాదాల మీద వాలినది ఎవరు? రాణేదారు పాదాల మీద వాలినది ఎవరు అన్నారు. షుకురిల్లి ఖాన్, రెండోది దివాంజీ, మూడోది భటుడు, 4 కవి పొంగవుడు. నలుగురిలో ఎవరని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. షుకురిల్లి ఖాన్. రాణేదారు పాదాల మీద వాలినది షుకురిల్లి ఖాన్ అండి. షుకురిల్లి ఖాన్. సెయ్య అనే పదానికి వికృతి ఏంటి? సెయ్య అనే పదానికి వికృతి పదం ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి సయ్య, రెండోది సజ్జ, మూడోది సెజ్జ, నాలుగోది కొయ్య. సెయ్య అనే పదానికి వికృతి పదం ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. సెజ్జ. సెయ్య అనే పదానికి వికృతి పదం సెజ్జ. సెజ్జ అనే పదానికి వికృతి పదం సెయ్య. ఆ విధంగా మనం 2 వైపులు కూడా చదవాలి. నెక్స్ట్ షుకురిల్లి ఖాన్ గులాబీ అత్తరు తీసుకొని ఏ రాజు దర్శనం కోసం వచ్చాడు? షుకురిల్లి ఖాన్ గులాబీ అత్తరు తీసుకొని ఏ రాజు దర్శనం కోసం వచ్చాడు అని అంటున్నారు. ఫస్ట్ చూడండి పిఠాపురం, రెండోది పెద్దాపురం, మూడోది కొండవీడు, నాలుగోది పల్నాడు. ఏ రాజు దగ్గరికి దర్శనం కోసం వచ్చారని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. పెద్దాపురం రాజు వద్దకు దర్శనం కోసం వచ్చారు. షుకురిల్లి ఖాన్ గులాబీ అత్తరు తీసుకొని పెద్దాపురం రాజు దర్శనం కోసం వచ్చాడు. నెక్స్ట్ కదలి పర్యాయ పదాలు ఏంటి? కదలి అనే పదానికి పర్యాయ పదాలు ఏంటని అడుగుతున్నారు. కదలి అనే పదానికి పర్యాయ పదాలు ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి అరటి, రెండోది రంభ, మూడోది అమలకం, నాలుగోది నారికేలం. ఈ నలుగిట్లో ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. అరటి, రంభ. కదలి అనే పదానికి పర్యాయ పదాలు అరటి, రంభ. అరటి, రంభ అనే పదాలు కదలి అనే పదానికి పర్యాయ పదాలు. కరి అనే పదానికి నానార్థాలు ఏంటి? కరి అనే పదానికి నానార్థాలు ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి నిదర్శనం, రెండోది ఏనుగు, మూడోది కోతి, నాలుగోది తొండం. కరి అనే పదానికి నానార్థాలు ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి కోతి, సారీ నిదర్శనం, ఏనుగు, కోతి, తొండం. నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. నిదర్శనం, ఏనుగు, కోతి. ఇవన్నీ కూడా మన కరి అనే పదానికి నానార్థాలు. నిదర్శనం, ఏనుగు, కోతి. ఈ 3 పదాలు కూడా కరి అనే పదానికి నానార్థాలు. నెక్స్ట్ మనకు చూడండి పెద్దాపురం ప్రభువు. పెద్దాపురం ప్రభువు ఎవరు? పెద్దాపురం ప్రభువు ఎవరని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి శ్రీ వత్సవాయి చతుర్భుజ తిమ్మ గజపతి మహారాజు. అలాగే రెండోది శ్రీ వత్ససాయి చతుర్భుజ అశోక గజపతి మహారాజు.
అలాగే 3 శ్రీ వత్సవాయి చతుర్భుజ విజయ గజపతి మహారాజు. అలాగే శ్రీ వత్సవాయి చతుర్భుజ కృష్ణ గజపతి మహారాజు. ఈ నలుగురిలో ఎవరని అడుగుతున్నారు? పెద్దాపురం ప్రభువు ఎవరని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. శ్రీ వత్సవాయి చతుర్భుజ తిమ్మ గజపతి మహారాజు. పెద్దాపురం ప్రభు ఎవరండి? శ్రీ వత్సవాయి చతుర్భుజ తిమ్మ గజపతి మహారాజు. నెక్స్ట్ మనకి 20ది లాస్ట్ బిట్ అండి ఈ లెసన్కి సంబంధించి. షుక్రుల్లి ఖాన్ పూర్వీకులు ఏ దేశం? షుక్రుల్లి ఖాన్ పూర్వీకుల దేశం ఏది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, పారశీకం, రెండోది గ్రీస్, మూడోది కంబోడియా, నాలుగోది కేరళ. షుకురిల్లి ఖాన్ పూర్వీకుల దేశం ఏదని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, పారశీకం. అండి. షుకురిల్లి ఖాన్ పూర్వీకుల దేశం ఏదంటే పారశీకం అండి. ఇది ఈరోజుకి సంబంధించిన బిట్స్ అండి ఇవి. వీడియో మొత్తం చూడండి, బాగా చాలా ఇంపార్టెంట్. ఒక 2 సార్లు చదవండి. అన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చెప్తున్నాను. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. అలాగే మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. జీడిఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, అది ఓపెన్ చేస్తే మనకు డిఎస్సికి సంబంధించి అన్ని బిట్స్ కూడా ఉంటాయండి. ఓకే అండి, అందరూ బాగా చదువుకోండి. మళ్ళీ మనం రేపు 8th క్లాస్ సంబంధించి బిట్స్ మాత్రం చెప్పుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ.